రైట్. పంజాబ్ అమృత్సర్ పాకిస్తాన్ టార్గెట్ లో ఉన్నాయి. మొత్తం నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో హైలైట్ అయితే కొనసాగుతూ ఉంది. పాక్ యుద్ధ వ్యూహాలకు ప్రతిగా ఎలాంటి వ్యూహాలు రచించాలన్న దాని మీద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే అమిత్ షా కూడా సమావేశమవుతున్నారు. రైట్, ఇప్పటి వరకు కూడా పాక్ యుద్ధ వ్యూహాలకు ధీటుగా సమాధానం ఇస్తూ ఉన్నాము. మనతో పాటు జాయిన్ అవుతున్నారు పి రాజేంద్ర ప్రసాద్ గారు, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. నమస్తే సార్. నమస్తే అండి రాజేంద్ర ప్రసాద్ గారు, జై హింద్. ముఖ్యంగా మన డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే మన డిఫెన్స్ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉందంటారు? కుక్క కాటుకు చెప్పుదెబ్బ అనే విధంగా పహల్గామ్లో జరిగినటువంటి అతి కిరాతకమైన ఉగ్రవాద చర్యకి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మన త్రివిధ దళాలు పకడ్బందీగా ప్లాన్ చేసి పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ని ధ్వంసం చేశాం. అది అర్ధరాత్రి 1:05 నుంచి 1:25 నిమిషాల్లో మొత్తం కంప్లీట్ చేసుకొని మన మిషన్స్ మనం తిరిగి వచ్చాము. ఇంకా యుద్ధం ఆరంభం కాలేదు, ఇది ఒక ఆపరేషన్ మాత్రమే. ఇంకా యుద్ధం ఎప్పుడు ఆరంభమవుతున్నది అనేది మనం వేచి చూడాలి. మనం చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్స్ ఎలా ఉందో దానికి నిరసనగా నిన్న రాత్రి మన పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్లో ఉన్నటువంటి ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ మీద వాళ్ళు డ్రోన్స్ తర్వాత కొన్ని మిజైల్స్ ప్రయోగించారు. వాటిని మన మిజైల్ డిఫెన్స్ సిస్టము తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టము చాకచక్యంగా పసికట్టి చాలా వరకు వాళ్ళ దేశంలో పడేట్టే చేయగలిగాము. కొన్ని మనకి బార్డర్ దగ్గరలో కూల్చివేయగలిగాము. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, రిటైర్డ్. బేసిక్గా ఇప్పుడు జరిగేటువంటి ఆర్మీ అటాక్స్కి, సర్జికల్ స్ట్రైక్స్కి, వార్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వార్ అనేది డిక్లేర్ చేయటం అంటే మనం కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అంటే ఇప్పుడు పాకిస్తాన్తో మనం 3 యుద్ధాలు చేసామండి. 1965, 1967 అండ్ 1972. అవి ఏంటంటే ఒక దేశాన్ని కంప్లీట్గా మనకి ఒక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ తోటి వారు మనం ఏం చేయాలి, దాంతో మనం ఒక దేశం వేరే దేశాన్ని మీద మూడు కలిపి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిపి మనం ఆ దేశం సరిహద్దు దాటి వెళ్ళి మనం మన యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, పొలిటికల్ కానీ మిలిటరీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి. దాని ప్రకారము మనము చేయగలిగింది. అలాగే 1971లో జరిగింది ఏంటంటే లిబరేషన్ బంగ్లాదేశ్ లిబరేట్ చేయటం మన యొక్క ముఖ్య ఉద్దేశము. దాని ప్రకారం మనము పూర్తిగా విజయవంతమై పాకిస్తాన్ నుంచి చెందినటువంటి 93,000 సోల్జర్స్ని ప్రిజనర్స్ ఆఫ్ వార్గా పట్టుకున్నాము. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడగొట్టగలిగాము. అలాగే ఇప్పుడు మనం వార్ డిక్లేర్ చేయాలంటే పాకిస్తాన్ మీద మనం ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అది ఇంకా మన వాళ్ళు అది ఇంకా డిక్లేర్ చేయలేదు. మన త్రివిధ దళాలకి అధిపతిగా ఉన్నటువంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారండి, జనరల్ అనిల్ చౌహాన్ గారు, ఆయన నేతృత్వంలో ప్రధానమంత్రి ద్వారా నిర్ణయం తీసుకొని మన ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది నిర్ణయించబడిన తర్వాత మన ప్లాన్స్ అనుగుణంగా మనం యుద్ధం ప్రకటిస్తామండి. ఇప్పటి వరకు మనం యుద్ధం ప్రకటించలేదు. మనం చేసింది ఏంటంటే పహల్గామ్లో జరిగిన అతి కిరాతకమైనటువంటి టెర్రర్ చర్యకి నిరసనగా ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నావో మన ఇంటెలిజెన్స్ ద్వారాను, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అలాగే మన NTRO అనే సంస్థ ఒకటి ఉందండి, దాని ద్వారాను, తర్వాత విదేశీయులకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ సంస్థల ద్వారా మనం వివరాలు సేకరించి వాటి యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కొని పిన్ పాయింటెడ్గా మనము దాడి చేసి వాటిని నిర్మూలించగలిగామండి. దీన్ని ఒక ఆపరేషన్ అంటారండి. లైక్ మీరు బాలకోట్లో చేశారు, అదొక ఆపరేషను. తర్వాత అలాగే మనము కార్గిల్ కూడా ఆపరేషనేనండి. ఇవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్స్ కావు. ఒక ఆపరేషన్ అనేది లిమిటెడ్గా చేసి మనము దాని నుంచి బయటకు వస్తాం. దీన్ని ఆపరేషన్స్ అంటారు. వేరేస్ వార్ విల్ బి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అండ్ ఇట్ విల్ బి విత్ క్లియర్ కట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ అండి. రాజేంద్ర ప్రసాద్ గారు, పాకిస్తాన్ నిన్న 3 డైమెన్షన్స్లో మనల్ని అటాక్ చేసింది. అంటే మన పాకిస్తాన్తో పోల్చుకుంటే మన భారత వాయుసేన ఎంత స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు? మనం చాలా దృఢంగా ఉన్నామండి. భారతీయ వాయుసేన మన పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 1985 సంబంధించిన F-16 విమానాలు ఉన్నాయి.
వాళ్ళ దగ్గర దాదాపు ఒక 70 విమానాలు, యుద్ధ విమానాలు అనమాట, F-16 రకానికి చెందినవి. ఇవి అమెరికా నుంచి వచ్చినవి. ఇవి 1985 నుంచి వాళ్ళు సంపాదించారు అమెరికా నుంచి. అందులో సగానికి సగము ఇప్పుడు ఆన్ గ్రౌండ్ ఉన్నాయండి. వాటికి స్పేర్ పార్ట్స్ తర్వాత మిగతా అప్గ్రేడేషన్ ఇష్యూస్ తోటి అవి పనిచేయలేని పరిస్థితిలో ఉన్నాయి. సగం మాత్రమే పనిచేస్తున్నది మనకు తెలుస్తుంది. అట్లాగే చైనా నుంచి సంపాదించినటువంటి JF సిరీస్ ఉన్నాయండి, JF-10, JF-17 అని, అవి కొన్ని ఉన్నాయండి. అవన్నీ మనతో పోల్చుకుంటే మన దగ్గర ఉన్న ప్రస్తుతం అటువంటి 4.5 కేటగిరీ చెందినటువంటి రఫాలు, తర్వాత సుఖాయి 30, తర్వాత MiG-29, జాగ్వార్, ఇలాంటి మన దగ్గర ఉన్నటువంటి ఏరియల్ ప్లాట్ఫామ్స్ అయితే ఎలా ఉన్నాయో అలాగే మనకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఫ్లీట్స్ మనం ట్రాన్స్పోర్ట్ ఫ్లీట్లో మనం పాకిస్తాన్ కంటే చాలా ముందు ఉన్నాము. ఫైటర్స్లో కూడా మనం చాలా ముందు ఉన్నాము. దీనికి అన్నిటికంటే ముఖ్యం అంటే ద మ్యాన్ బిహైండ్ ద మెషిన్. ఎవరైతే మన పైలట్స్, ఎవరైతే మన టెక్నీషియన్స్, ఎవరైతే మన ఆఫీసర్స్ మెన్ ఉన్నారో అది చాలా ముఖ్యమైనది. వెపన్ కాదు. వెపన్ ఉంటే ఇప్పుడు మీరు చూడండి, ఇరాక్ మీద అమెరికా దాడి చేసినప్పుడు ఒక్క విమానం కూడా పైకి లేవలేదు. అంటే పైలట్స్ అంతా పారిపోయారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్లో వాళ్ళు పొలిటికల్ విల్ అనేది చాలా లోగా ఉంది, మిలిటరీ విల్ అనేది చాలా లోగా ఉంది, అలాగే పబ్లిక్ విల్ కూడా చాలా లోగా ఉంది. అంటే ఒక దేశం సంబంధించినటువంటి ప్రజలు, తర్వాత వాళ్ళ మిలిటరీ పవరు, తర్వాత పొలిటికల్ పవరు, ఈ మూడు కూడా అత్యంత క్షీణదశలో ఉన్నాయి. ఇట్లాంటి దశలో పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ మన మీద యుద్ధం చేయటానికి 100 సార్లు ఆలోచిస్తాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి ఏ పరిస్థితిలో ఉందో మనకంటే వాళ్ళకి బాగా తెలుసు. ఎంత పనిచేసే ఉన్నాయో, ఎంత అన్సర్విసబుల్గా ఉన్నాయో. అలాగే వాళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు యుద్ధం చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ $9 బిలియన్ అవి ఒక వారం రోజుల్లో ఖర్చు అయిపోతాయి. అవి ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు యుద్ధ విమానాలకు కావాల్సినటువంటి ATF ఫ్యూయల్ కానీ, తర్వాత వాహనాల్లో వాడే పెట్రోల్, డీజిల్ కొనటానికి, వాటిని అక్కడి నుంచి విదేశాల నుంచి తెప్పించుకోవడానికి డబ్బులు కావాలి. అవి లేని పరిస్థితి. IMF 24 సార్లు బెయిలౌట్ చేసింది, 25సారి మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాను నిర్విఘ్నంగా యుద్ధం కొనసాగించడానికి ఏ విధమైన ఆస్కారం లేదండి. వాళ్ళకు ఉన్న 2 మిత్రులు అనుకుంటున్నారు. ఒకటి టర్కీ మరియు రెండోది చైనా. అవి రెండు కూడా ఏమన్నా మోరల్ గాను ఒక లిమిటెడ్ సపోర్ట్ చేయవచ్చు. కొంతవరకు ఏదో ఇచ్చాం, తూతూ మంత్రంగా ఇచ్చామన్నట్టు కొన్ని ట్యాంక్స్, తర్వాత కొన్ని పాత వాళ్ళ దగ్గర పడి ఉన్న పాత విమానాల్లో ఇవ్వగలవేమో, కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే దేశం ఏదీ లేదండి. వైమానిక పరంగా కానీ, తర్వాత యుద్ధ పరంగా కానీ, తర్వాత ఆర్థిక పరంగా కానీ. ఇట్లాంటి పరిస్థితుల్లో మనము ఫేవరబుల్ సిచ్యువేషన్లో ఉన్నాము. దీన్ని ఎయిర్ సుపీరియారిటీ, ఎయిర్ సుప్రిమసీ అంటారు. మనము వాటికంటే వాళ్ళ విమానాలను కానీ, వాళ్ళ మెటీరియల్స్ కానీ మన భూభాగంలోకి, మన ఆకాశంలోకి, మన ప్రాంతంలోకి రానికుండా నిరోధించగలిగామంటే దాన్నే ఎయిర్ సుప్రిమసీ అండ్ ఎయిర్ సుపీరియారిటీ అని అంటారండి. మనము ఈ స్థితిలో మనం ఉండగలిగాం. ఎందుకంటే వాళ్ళు నిన్న రాత్రి ప్రయోగించినటువంటి డ్రోన్స్ కూడా, ఆ డ్రోన్స్ అన్నింటినీ, చాలా డ్రోన్స్ వచ్చినాయి అంటున్నారు. మన వార్తా సంస్థల ద్వారా మనం తెలుసుకుంటుంది. దాదాపు 50 డ్రోన్స్ ప్రయోగించారు. ఆ 50 డ్రోన్స్ ని కూడా మనం కూల్చామని వార్తా సంస్థల ద్వారా తెలుస్తుంది. మన ప్రభుత్వం నుంచి స్వాన్ డ్రోన్స్ యూజ్ చేశారు. దాని వ్యూహం ఏంటంటే మల్టిపుల్ డ్రోన్స్ వచ్చినప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఒక పెద్ద మిసైల్ ని వాడతారు. సో మన S-400 సుదర్శన చక్ర వాటిని సమూలంగా కూడా కూల్చేసింది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటండి S-400 సుదర్శన చక్రకి? ఇది మనకున్నటువంటి గొప్ప ఆయుధ శక్తి అండి. ఇది వజ్రాయుధం లాంటిదండి. ఈ S-400 అనేది, దీన్ని S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. దీంట్లో మిజైల్స్ తర్వాత రేడార్స్ ఉంటాయండి. ఈ S-400 మనం రష్యా నుంచి 35,000 కోట్లతోటి 5 సిస్టమ్స్ని కొన్నామండి. మనము ఇప్పటి వరకు మన దగ్గరికి 3 వచ్చినాయి. ఆ 3టిని మనం డిప్లాయ్ చేశాము. ఒక్కటి చాలండి, ఒక సిస్టమ్ ఎంటైర్ పాకిస్తాన్ కవర్ చేస్తుంది. ఈ సిస్టమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఏదైనా పాకిస్తాన్ గగనతలం నుంచి ఒక విమానం కానీ, ఒక మిజైల్ కానీ, అది ఏ మిజైల్ అయినా కావచ్చు, ఎయిర్ టు ఎయిర్ మిజైల్ కావచ్చు, గ్రౌండ్ టు ఎయిర్ మిజైల్ కావచ్చు, తర్వాత న్యూక్లియర్ మిజైల్ కావచ్చు, ఏదైనా మిజైల్ని వాళ్ళు ట్రస్ట్ చేసినప్పుడే అది గాల్లోకి వచ్చిన మరుక్షణమే 4 క్షణాల లోపే పసిగట్టేస్తుందండి రేడార్స్. దీంట్లో 3 రకాల రేడార్స్ ఉంటాయండి. లో లెవెల్ రేడారు, మీడియం లెవెల్ రేడారు, హై లెవెల్ రేడారు. అట్లాగే మిజైల్స్ కూడా వేరియస్ రేంజెస్లో ఉన్న మిజైల్స్ ఉంటాయండి. ఈ విత్ ఇన్ 4-5 క్షణాల్లోనే
ఏ మిజైల్ ఎటువైపు వస్తుంది, దాని స్పీడ్ ఎంత, దానికి ప్రతిగా మనం ఏ మిజైల్ వాడాలని అదే నిర్ణయించుకుంటుందండి త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ద్వారా. అప్పుడు ఇమీడియట్గా విత్ ఇన్ 5-6 సెకండ్స్లోనే దాని మీద ప్రతీకారంగా దానికి సంబంధించిన మిజైల్ని వాడి దాన్ని గైడ్ చేస్తుందండి అక్కడికి. దాంతో ఏంటంటే అక్కడి నుంచి పాకిస్తాన్లో నుంచి ఏదైతే మన దేశం వైపు వస్తున్న విమానం కానీ, యుద్ధ విమానం కానీ, మిజైల్ కానీ చాలా వరకు 99% వాళ్ళ దేశంలోనే కూలిపోయేట్టు చేయగల సమర్థత ఉందండి. దీన్ని సక్సెస్ఫుల్ రేట్ ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 90-99% మన మిజైల్స్ని పాకిస్తాన్లోనే కూల్చేట్టు చేయగల శక్తి ఈ సుదర్శన్ అంట మన పేరు పెట్టాము. దీని పేరు S-400. దానికి ఉన్నది చాలా అత్యద్భుతమైనదండి. ఇది మనకు గొప్ప వరము. మనం రష్యా నుంచి ఒక 3 సంవత్సరాల క్రితం మనము పొంది ఉన్నాము. అట్ ద సేమ్ టైం మనం ఇజ్రాయెల్ టెక్నాలజీతో స్వదేశంలోనే తయారు చేసినటువంటి డ్రోన్స్ వాడుతున్నాం. ఈ డ్రోన్స్ ద్వారానే పాక్ మిసైల్స్ కావచ్చు, పాక్ డ్రోన్స్ని కానీ న్యూట్రలైజ్ చేయగలుగుతున్నాము. సో దట్ మన ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉందంటారు? అవునండి, మన డ్రోన్స్ని, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ మనం అన్ని ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లోనూ, అన్ని ఆర్మీ స్టేషన్స్లోనూ ఆల్రెడీ మనము ఎస్టాబ్లిష్ చేసి ఉంచామండి. గత 5 సంవత్సరాల నుంచే మనం డ్రోన్స్ని పొందటమే కాకుండా ఒకవేళ మన మీద డ్రోన్ దాడి చేస్తే రాత్రిపూట కానీ పగలు కానీ ఆ డ్రోన్స్ని కనిపెట్టి వాటిని డిస్ట్రాయ్ చేయడానికి కావాలంటే పటిష్టమైనటువంటి భద్రతని మనము మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అట్లా అన్నిట్లోనూ మనము తయారుగా పెట్టుకుని ఉన్నామండి. కాబట్టి మనం ఏ డ్రోన్ వచ్చినా కానీ ఎంత హైట్లోనూ, డ్రోన్స్లో రకరకాలు ఉంటాయండి. ఆ డ్రోన్స్లో హైట్స్ కూడా చాలా వేరీ అవుతూ ఉంటాయి. మీడియం లెవెల్, హై లెవెల్ అండ్ లో లెవెల్. ప్రతి డ్రోన్ని కనిపెట్టి వాటిని ఇంటర్సెప్ట్ చేసి వాటిని కూల్చే వ్యవస్థ కూడా మన దగ్గర ఉన్నది. వాటిని కూల్చడానికి ఆర్మీ దగ్గర శక్తి ఉంది, ఎయిర్ ఫోర్స్ దగ్గర శక్తి ఉంది. దానికి కావాల్సినటువంటి గన్స్ కూడా మన దగ్గర, అన్ని రకాల గన్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ గన్స్ L-70 గన్స్ కావచ్చు, కానీ మనకి కూల్చడానికి షోల్డర్ గన్స్ ఇవన్నీ ఉపయోగించి ఆ డ్రోన్స్ని మనము మన మిలిటరీ స్థావరం మీద పడకుండానే మనం కాపాడుకోవచ్చండి. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని స్ట్రెంగ్త్ ఆన్ చేశారు, యాక్టివేట్ చేశారు. ఇది సరిపోతుందా అండి? ఇంకా పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఆల్రెడీ మనం యాక్టివేట్ చేసి ఉంచామండి. ఎప్పుడైతే మనము ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేస్తున్నామో ఆ ముందు నుంచే మనకి పాకిస్తాన్ తోటి మనకి పూర్తిగా చూసుకుంటే 3230 కిలోమీటర్ల బార్డర్ ఉందండి. ఈ 3230 కిలోమీటర్ల బార్డరు దరిదాపు 2000 కిలోమీటర్ల పైచిలకు పంజాబ్, గుజరాత్ అండ్ రాజస్థాన్లో ఉందండి. ఇది ప్లెయిన్ అండి, డిజర్ట్ అండ్ ప్లెయిన్ ల్యాండ్స్. ఇదంతా ఫెన్సింగ్ అండి. ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్లు కంప్లీట్ ఫెన్స్ అయింది. మన మిలిటరీ అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో గార్డ్ అయి ఉందండి. ఒక కాశ్మీర్ ప్రాంతంలోనే, కాశ్మీర్ లోయ ప్రాంతంలోనే ఫెన్సింగ్ చేయటం అతి కష్టము. అక్కడ లోయలు, కొండలు ఉంటాయి, ఎక్కువ మంచుతో కప్పడం ఉంటాయి చలికాలంలో. అందుకని ఆ ప్రాంతంలోనే మాత్రమే మనకి ఫెన్సింగ్ లేదు. మిగతా 3300 కిలోమీటర్ల బార్డర్లో 2000 కిలోమీటర్లు మనం ఫెన్సింగ్ చేసి కంప్లీట్గా ఫోర్టిఫై చేసుకుని ఉన్నామండి. కాకపోతే ఈ డ్రోన్స్ ఇవి వాటి నుంచి వచ్చినప్పుడు మాత్రం డ్రోన్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టి మనం వాటిని కూల్చివేయగలుగుతున్నాము. రాజేంద్ర ప్రసాద్ గారు, మనమేమో ఇది యుద్ధ సైరన్ కాదు, కేవలం మనము ఆపరేషన్ సింధూర్ 2.0గానే మనం అంటున్నాం. కానీ పాక్ అధికారులు కావచ్చు, వాళ్ళ డిఫెన్స్ స్టాఫ్ కావచ్చు, ఇది వార్ ఆఫ్ యాక్ట్ అంటున్నారు. ఎలా తీసుకోవాలి? నన్ను క్లియర్గా చెప్పారండి. మన ట్రై సర్వీసెస్ డిఫెన్స్ బ్రీఫింగ్లో కూడా మన ఫారెన్ సెక్రటరీ గారు క్లియర్గా చెప్పారు. ఇది నాన్ ఎస్కలేటరీ. అంటే మేము మా యొక్క ఓన్లీ ఎవరైతే మా మీద చేసిన ఉగ్రదాడికి నిరసనగా వాళ్ళు ఎవరైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో వాటి మీద మాత్రమే మేము దాడి చేశాము. ఏ ఒక్క సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఏ ఒక్క మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఏ ఒక్క హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ మేమేమీ టార్గెట్ చేయలేదు. మా ఎయిమ్ ఏంటంటే మా మీద తీవ్రవాదులు అటు నుంచి వచ్చి దాడి చేశారు కాబట్టి దానికి ప్రతీకగా మేము చేశామని చెప్పారు. ఇప్పటికీ మేము దానికే కట్టుబడి ఉన్నాము. పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడూ అబద్ధాలు చెబుతూ ఉంటారండి, వాళ్ళు ఎప్పుడూ నిజం చెప్పరండి. పాకిస్తాన్ వాళ్ళు మీరు అడగండి, మీ దగ్గర దావూద్ ఇబ్రహీం ఉన్నాడా అంటే లేడంటారు. అట్లాగే ఒసామా బిన్ లాడెన్ కూడా మా దగ్గర లేడని అమెరికాకు అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు మనము ఏది అడిగినా వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితం అంతా కూడా అబద్ధాలతో కూడిందండి. వాళ్ళు చెప్పేది మనం ఏమీ నమ్మకూడదు, వాళ్ళు అంతా అబద్ధాలు చెబుతారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, లేకపోతే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, మనం పాక్ దాడికి ప్రతిదాడి చేస్తున్నాం.
కానీ అమెరికా ఒక మాట ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కానీ ఈ యుద్ధంతో కానీ మాకు సంబంధం లేదు అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. అంటే మనం చేస్తున్న యుద్ధం ప్రపంచానికి ఆపద తలపెట్టేటువంటి, ప్రపంచాన్ని ధ్వంసం చేయాలనుకున్నటువంటి ఉగ్ర మూకలను మనము నేలమట్టం చేశాం. 9/11 దాడికి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడికి పాల్పడింది అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్. ఆ ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. ఇది అమెరికాకు చాలా స్పష్టంగా తెలుసు. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని కూడా తెలుసు. కానీ ఎందుకు కలిసి రావట్లేదు, మాకు సంబంధం లేదని ఎందుకు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది? అది ఆ మాట ఎందుకన్నాడో నాకు తెలియదు. కానీ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు మేము భారత్తోనే ఉన్నాము అని క్లియర్ కట్గా మనకి 2 సార్లు మనకి సందేశాన్ని పంపాడు, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు అమెరికా ఎందుకు అనుకుందంటే స్ట్రాటజిక్గా మేము దాంట్లో యుద్ధంలో లేము, మాకు సంబంధం లేదని అంది. కానీ అట్ ద సేమ్ టైం అమెరికా కూడా మీరు అదే నిన్న అమెరికన్ ఫారిన్ సెక్రటరీ కూడా నిన్న ప్రెస్ మీటింగ్లో మీరు టెర్రరిజాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారని పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది. అది మనం మర్చిపోకూడదు. క్లియర్ కట్గా ప్రెస్ మీట్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ పాకిస్తాన్ ఇప్పటికీ సపోర్ట్ చేస్తుంది టెర్రరిజాన్ని, దాన్ని అంతమొందించాలని నిన్ననే ఆమె చెప్పింది. కానీ జేడీ వ్యాన్స్ ఈ విధంగా వైస్ ప్రెసిడెంట్ గారు అన్నట్టు మనకు తెలుస్తుంది. అది మనకేం దాని వల్ల నష్టం లేదండి. ప్రెసిడెంట్ గారే మనకి డొనాల్డ్ ట్రంప్ గారు క్లియర్గా చెప్పారు, మేము భారత్తో ఉన్నాము, భారత్ మా మిత్రుడు, భారత్కి మేము తోడుగా ఉంటాము ఈ యాంటీ టెర్రరిజం క్రుసేడ్లో అని. రైట్ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us.